ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. జీవితంలో మనం చాలా పోగొట్టుకుంటాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పోగొట్టుకునేది ఏంటంటే మనశ్శాంతి. అన్నీ ఉన్నా కూడా నెమ్మది, సమాధానము, సంతోషము లేక మనశ్శాంతి కరువైన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మనశ్శాంతి పొందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాల ప్రాంతాలు వెళ్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 34వ అధ్యాయము 14 కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి వెంటాడము. అనేక రకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు, అయినా కూడా దొరకదు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో అక్కడ కాకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. అసలు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది తెలియకుండానే వెతుకుతూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. యేసు చెప్పిన దాంట్లో ఆయన రాజ్యాన్ని నీతిని వెతకకుండానే మనము అడగటం వలన ఏమీ పొందుకోలేం. దేవుడు మనతో లేకపోతే మనం ఎప్పటికీ నెమ్మదిగా శాంతి సమాధానంతో ఉండలేము. కాబట్టి మనం దేవుణ్ణి వెతకాలి. వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 14వ అధ్యాయం 2 వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించిన వాక్యం సెలవిస్తుంది. లోకంలో మనం అవసరాలు తీర్చుకోవడానికి, ధన సంపద కోసం ఉద్యోగం వెతుకుతూ ఉంటాం. పెళ్లి చేసుకోవడానికి జీవిత భాగ్యస్వామి కోసం వెతుకుతూ ఉంటాం. వెతికి సంపాదించుకున్న దాని వల్ల ఎంతమంది సంతోషంగా ఉండగలుగుతున్నారు? లేదు. కీర్తనలు 105వ అధ్యాయము 3 యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని వాక్యం సెలవిస్తుంది. నీవు సంతోషంగా సమాధానంగా ఉండాలంటే దేవుడిని వెతికితే అవన్నీ నీకు దొరుకుతాయి. అవునండి, ఈ లోకంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చేయి, నీకు శాంతి సమాధానం దొరకదు. యేసు ప్రభు దగ్గర మాత్రమే నీకు శాంతి సమాధానం దొరుకుతుంది. ఈరోజు చాలామంది అన్నీ ఉంటున్నాయి వాళ్ళకి, కానీ శాంతి సమాధానం లేదు. వాళ్ళకి కావాల్సిన డబ్బు ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన పేరు ప్రఖ్యాతులు ఉంటున్నాయి, వాళ్ళకి కావాల్సిన ధనం ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన సమస్తం ఉంటుంది, కానీ వాళ్ళకి నెమ్మది, శాంతి, సమాధానం లేదు. ఈరోజు చాలామంది డబ్బు కోసం వెతుకుతున్నారు, లోకం కోసం వెతుకుతున్నారు. మనం దేనికోసం కూడా వెతకాల్సిన వస్తుంది. ఎందుకంటే డబ్బు మనకి శాంతి సమాధానం ఇవ్వదు. పేరు ప్రఖ్యాతులు మనకి నీతి, మనకి సంతోషము, సమాధానం ఇవ్వదు. మనకి వచ్చేది ఒకటే, మనకు మనశ్శాంతి యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. అవునండి, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ మనకి శాంతి దొరుకుతుంది. ఆయన సమాధానకర్త. ఈరోజు చాలామంది లోకంలో తిరుగుతున్నారు, లోకంలో వెతుకుతున్నారు. మీరు లోకంలో ఎంత వెతికినా, ఎంత తిరిగినా మీకు శాంతి, సమాధానం, మనశ్శాంతి దొరకదు. ఈ ప్రపంచంలో చాలామంది కొన్ని కోట్లు ఉంటున్నాయి, డబ్బులు ఉంటున్నాయి, ఆస్తులు ఉంటున్నాయి, సంపదలు ఉంటున్నాయి, వాళ్ళకి కావాల్సిన ప్రతి అక్కర్లు ఉంటున్నాయి, కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు అని చెప్పుకునే వాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. అవునా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు మనశ్శాంతి కావాలా? అయితే యేసే దగ్గర రా. ఈ లోకం నీకు మనశ్శాంతి ఇవ్వదు. ఈ లోకంలో డబ్బు, సంపద, ఉద్యోగము, పెళ్ళిళ్ళు నీకు మనశ్శాంతి ఇవ్వదు. అవును, ఈ లోకంలో మనం బ్రతకడానికి జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి, కాదంటలేదు. ఈ లోకంలో మనం తినడానికి డబ్బు సంపాదించాలి, కాదంటలేదు. ఈ లోకంలో మనం జీవించడానికి ఒంటరిగా ఉండకూడదు కాబట్టి సాటైన సహాయం కోసం ప్రార్థన చేయాలి, మనం పెళ్లి చేసుకోవాలి, మంచిదే. కానీ అవి మాత్రం మనకి శాంతి సమాధానం ఇవ్వదు కదా. ఈ లోకంలో మనకు మనశ్శాంతి, శాంతినిచ్చేది యేసు దగ్గర మాత్రమే. అవునండి, ఈరోజు నీకు మనశ్శాంతి లేదా? నీకు నెమ్మది లేదా? అయితే యేసు దగ్గర రా. ఆయన ఇప్పుడే నీకు మనశ్శాంతిని ఇస్తాడు, నీకు శాంతిని ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు, నీకు జయమిస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు. కీడు చేయటం మాలి మేలు చేయమని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు పైన చూస్తున్నాడంట. ఎవరైతే మేలు చేసే ఉన్నారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు లోకంలోకి వెళ్ళిపోయి మనశ్శాంతి లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. పాపం చేయవారికి మనశ్శాంతి ఉండదు, లోకంలో జీవించే వారికి మనశ్శాంతి ఉండదు. ఈరోజు నీవు దేవుడిని వెతికినట్లయితే, ఆయన వాక్యాన్ని వెతికినట్లయితే, ఆయన వాక్యాన్ని విన్నట్లయితే నీకు మనశ్శాంతి దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నీకు మనశ్శాంతి దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నీకు ఆనందం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, నీకు నెమ్మది దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్య ప్రకారం నువ్వు జీవించినట్లయితే, లోతుగా నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే, దేవునితో నువ్వు సహవాసం చేసినట్లయితే, నీ జీవితంలో దేవుడిని మొదట పెట్టినట్లయితే దేవుడు నీకు నెమ్మదిస్తాడు, శాంతినిస్తాడు.
మనశ్శాంతినిస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని దగ్గర రండి. దేవుడు మీకు శాంతిని, నెమ్మది, ఆనందాన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనుషులు శాంతి కోసము, సమాధానం కోసము, మనశ్శాంతి కోసము అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ లోకంలో నువ్వు ఎంత తిరిగినా, ఎన్ని దేశాలు విన్నా, ఎన్ని రాష్ట్రాలు విన్నా, నువ్వు ఏం చేసినా సరే నీకు నెమ్మది, మనశ్శాంతి నీకు దొరకదు. నిన్ను సృష్టించిన దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసయ్య దగ్గర మాత్రమే నీకు నెమ్మది, నీకు శాంతి దొరుకుతుంది. యేసయ్య దగ్గర ఆయన నీకు నెమ్మదిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. నీ జీవితానికి అర్థం తెలియజేస్తాడు. మీ జీవితాన్ని ఆయన మరల కడతాడు. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభువా, ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది మనశ్శాంతి లేక, ఆనందం లేక ప్రభా, చాలామంది అయ్యా సతమతవుతూ ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ప్రభా. లేదు ప్రభా, మనశ్శాంతి, శాంతి యేసు దగ్గర మాత్రమే దొరుకుతుందని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎందరైతే వాక్యం వింటున్నారు ప్రభా, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, శాంతి లేని వారికి శాంతిని ఇచ్చేయండి, సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. దేవా, మీరే తోడుగుండి దీవించి ఆశ్రయించవచ్చిన ప్రభా. ఎందుకంటే ప్రభా, ఈ లోకంలో ఎక్కడ మాకు శాంతి, సమాధానం దొరకదు, కానీ యేసు దగ్గర మాత్రమే దొరుకుతుందని ప్రభా ప్రతి ఒక్కరు కూడా గ్రహించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళకి శాంతి, సమాధానం దయచేయమని, దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని బాగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.